ప్రభునామనకు గంత కలుగును గాక. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 59 చదువుకుంటున్నామండి. ప్రభువును గూర్చి మొరబెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. ప్రియమైనటువంటి దేవునులారా, మనం స్టెఫను గుర్చినటువంటి సాక్ష్యము మనం చూస్తున్నాం. అతడు ఏం చేశాడంటే యేసు ప్రభుకి మొదటి హతసాక్షిగా ఉంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఆయన దేవుని ఆత్మచేత నిండుకొనిన వాడయి మరి అతను యేసు ప్రభు నుంచి వారికి సాక్ష్యం ఇస్తున్నాడు. అబ్రహాము పిలువబడినప్పటి నుంచి ఇశ్రాయేల్ జనాంగం యొక్క నడకను గురించి, వారు ఏ విధంగా దేవుని చేతి పట్టబడ్డారు, ఏ విధంగా వాళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడబడితే వారు దేవుని మాటకి లోబడకుండా వ్యతిరేకించి జీవించినప్పుడు దేవుడు చాలామంది ప్రవక్తలను పంపించారు. ప్రవక్తల్ని వాళ్ళు కొట్టుచు హింసిస్తూ వారి మాట వినకుండా వాగ్దత్త ప్రదేశంలో వీరికి ఇష్టమైన రీతిలో వారు జీవిస్తున్నటువంటి సమయంలో తండ్రి అయినటువంటి దేవుడు ఏదైనా తోటలో ఆ అవ్వకిచ్చినటువంటి వాగ్దానము నెరవేరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. స్త్రీలో నుంచి పుట్టిన కుమారుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి పాపులమైనటువంటి మనల్ని రక్షించడానికి తన ప్రాణం పెట్టి ఈ లోకంలో జీవించినట్లుగా మనము గమనిస్తున్నాం. అయితే ఆయన వచ్చిన తర్వాత ఆయన యేసు ప్రభువును పరిచర్య చేస్తూ ఎన్ని కార్యాలు చేశారో, ఏమేమి చేశారో అవన్నీ కూడా స్టెఫను సాక్ష్యం చెప్పినప్పటికీ వాళ్ళు అతన్ని నమ్మలేదు, అతని మాటలు కూడా వినలేదు. అందుకని ఆయన యేసు ప్రభువుని కూర్చున్నటువంటి సాక్ష్యం మనం గమనిస్తే 51 నుంచి అదే అధ్యాయం అపోస్తల కార్యం 7వ అధ్యాయం 51 నుంచి 53 వరకు చూస్తే, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనులని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తల్లో ఎవరిని హింసింపక ఉండిరి. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. అయినను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దాన్ని గైకొనలేదని చెప్పాను. ఆయన చెప్పిన సాక్ష్యం ఆయనకి నచ్చలేదు కాబట్టి వారు ఆయన్ని రాళ్లతో కొట్టి చంపుతున్నట్టుగా మనం చూస్తున్నాం. వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పళ్ళు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. పరలోకం తెరవబడి ఉండి తండ్రి కుడిపార్శ్వమైన కుమారుడు నిలబడి ఉండి నేను చూస్తున్నానని గొప్ప సాక్ష్యం పలికినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవునులారా, వాళ్ళు ఈ మాటకి పెద్దగా కేకలు వేసి మరింత కోపపడి ఆయన రాళ్లతో కొట్టి చంపాలని చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే వాళ్ళు రాళ్లతో కొట్టినటువంటి సమయంలో ఆయన చెప్పినటువంటి మాట, మరణ సమయంలో ఆయన ఏమన్నాడు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాలుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఆ మాట పలికి నిద్రించెను అని మనం చూస్తున్నాం. కాబట్టి ఇందుని గురించి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మరి మనము ఈ లోకంలో జీవిస్తున్నాం. ప్రభువుకు సాక్షులుగా ఉండటానికి, ఒకవేళ హతసాక్షులు అవ్వటానికైనా మనం సిద్ధంగా ఉన్నామా లేదా? ఇలా ఉండాలంటే మనకేం తెలిసి ఉండాలంటే వాక్య జ్ఞానం ఉండాలి, వాక్యం తెలిసి ఉండాలి, ఆత్మతో నింపబడిన వారమై ఉండాలి. స్టెఫను చిన్న వయసులో ఉన్నప్పటికీ ఆ యొక్క ఇశ్రాయేలీల చరిత్ర అంతా ఆ 7వ అధ్యాయం అంతా మీరు చదవండి, దానిలో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆయనకి వాక్య జ్ఞానం ఉంటుంది, ఆత్మ నింపుదల ఉంటుంది కనుక దేవునికి హతసాక్షి అయ్యే ధైర్యము శక్తి కూడా ఉంటుంది. ఆయన ఆ రాళ్ల దెబ్బలు ఆయన మీద పడినప్పుడు ఆయనకి రాళ్ల దెబ్బలు తగలేదు. ఎందుకంటే ఆయన పరలోకం తెరవబడి తండ్రి కుడిపార్శ్వన కుమారుడు నిలబడి ఉండటం చూశాడు. ఆ దర్శనం ద్వారా ఆయనకి నూతన శక్తి, నూతన బలం, నూతన ప్రభావం దొరికినట్టుగా చూస్తున్నాం. ఆఖరికి చనిపోయే సమయంలో యేసు ప్రభు పలికిన అదే మాట, ఈ పాపం వారి మీద మోపకము తండ్రి అని చెప్పి చనిపోతున్నట్టుగా చూస్తున్నాం. మరి మన పరిస్థితి ఏంటి? మనం కూడా లోకంలో జీవిస్తున్నాం. ఏ హింసలైనా బాధలైనా వస్తే పారిపోయే వారంగా ఉంటున్నాం మనం. అలా కాకుండా ప్రభువుకు సాక్షులుగా ఉండటానికి, హతసాక్షులు అవ్వటానికైనా మనం సిద్ధంగా ఉండాలని వాక్యం ద్వారా మనం గమనిస్తున్నట్టు దాని కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, నీ కృప చేత మేము ఈ లోకంలో నీకు సాక్షులుగా జీవించడానికి మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. మీ కృపలేందే మేము ఏది పొందలేము నాయన. నీ బలమైన వాక్య జ్ఞానము, నీ పరిశుద్ధాత్మని అభిషేకము మాతో కూడా ఉంటే తప్ప మేము నీకు సాక్షులుగా నిలబడలేము నాయన. అటు దాన్ని మాకు అందరికీ దయచేసి దీవించి నిలబెట్టుకొనమని కరుణించమని యేసుక్రీస్తు పుణ్య నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.